ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిఆర్ఆర్ రెసిపీస్. ఈరోజు మనము ఎగ్తోని గోకరకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేను ఇక్కడ 1/2 kg గోకరకాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఇలా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మరొక గిన్నె పెట్టుకొని ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక నేను ఇక్కడ ఆవాలను వేస్తున్నాను. తర్వాత జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆవాలు జీలకర్ర కాస్త చిటపటలాడిన తర్వాత ఒక 3 పచ్చిమిరపకాయలను వేస్తున్నాను. అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఇవి కాస్త కలర్ మారేంత వరకు ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఒక 2 కరివేపాకు వేసుకోవాలి. వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. హాఫ్ స్పూన్ పసుపు వేసాను. ఇలా అన్నీ కలుపుకున్న తర్వాత నేను ముందుగా ఉడకబెట్టుకున్నటువంటి ఈ గోకరకాయ ముక్కల్ని ఇప్పుడు ఈ తాలింపులో వేసుకొని ఇలా బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. రెండు నిమిషాల తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ ఉప్పు వేస్తాను. తర్వాత 1 స్పూన్ కారం వేసుకొని ఇప్పుడు ఈ ముక్కలన్నీ కూడా ఇలా బాగా కారంలో కలుపుకొని మరొక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. నేను ఇక్కడ ఈ కూరకి 3 ఎగ్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ కారం మగ్గిన తర్వాత నేను తీసుకున్న ఈ ఎగ్స్ని ఈ గోకరకాయ ముక్కలలో ఇలా వేసుకొని ఇలా బాగా కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరొక 3 నుంచి 4 నిమిషాల వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. అంతేనండి, చూసారు కదా, ఎగ్ విత్ గోకరకాయ